నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం గురించి మాట్లాడుకుంటాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడు నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డల జీవితంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఆయన భవిష్యత్తుని తన చేతుల్లో ఉంచుకున్నటువంటి దేవుడు. ఆయనకి ఒక పేరుంది యేసు ప్రభువుకి బైబిల్లో, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి దేవుడు, అన్నిటినీ నడిపించేటటువంటి దేవుడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ వచనంలో అనుకుంటా ఆయన ఏమని చెప్పి రాస్తాడంటే, సర్వప్రపంచములను సృజించి సర్వప్రపంచములను మహత్తుగల తన మాట చేత నిర్వహించుచు అని చెప్పి రాయబడింది. ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. తెలుసా మీకు? ఈ విశ్వాన్ని నడిపించేటటువంటి శక్తి, బలము, పరిపాలన అంతా కూడా యేసు ప్రభు చేతుల్లో ఉంది. ఇంత పెద్ద విశ్వాన్ని, ఇన్ని వేలాను కోటాను కోట్ల నక్షత్రాల్ని వాటి వాటి కక్షల్లో నడిపించేటటువంటి వాడు యేసు ప్రభు. ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన బలము, ఇది కోటాను కోట్ల నక్షత్రాల్ని నడిపించేటటువంటి ఆ సర్వశక్తి కలిగినటువంటి యేసు ప్రభు ఖచ్చితంగా నీ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా నడిపించగలిగినటువంటి వాడై ఉంటాడు కదా. ఆయనకి ఆ జ్ఞానము, ఆ శక్తి, ఆ బలము ఉంది కదా. రాజ్యాల యొక్క దిశని, వారి యొక్క దశని అన్నిటిని కూడా మార్చివేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. నీ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మార్చివేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు ఈ దిన నీతో చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు ఆయన సన్నిధిలో నీ బిడ్డల కోసమై లేచి రేయం పగులు నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన అనేటటువంటిది చేయాల. దాన్ని నువ్వు వదులుకోకు. దేవుడు అది నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప పరిచర్య. నీ బిడ్డల కోసం నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, యు ఆర్ మినిస్టరింగ్ టు యువర్ చిల్డ్రన్, యు ఆర్ ఆల్సో మినిస్టరింగ్ టు ద లార్డ్. ఇది గొప్ప పరిచర్య, సామాన్యమైనటువంటిది కాదండి. సో రిమెంబర్, దేవుడు నిన్ను అడిగేటటువంటిది ఏమిటి అంటే, కొంచెము నీ యొక్క నిద్రను పక్కన పెట్టేసి, ఇతరమైనటువంటి వ్యాపకాలని పక్కన పెట్టేసి, దేవుని సన్నిధికి వచ్చి నీకుండేటటువంటి సమయాన్ని ప్రార్థనలో గడుపు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దీనివలన అనేకమైనటువంటి ప్రయోజనాలు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనాలు, ఈ భౌతిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు రెండూ కూడా నువ్వు పొందుకుంటావు. గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఆయన బ్లెస్ చేస్తాడు. దేవుడు ఇశ్రాయేలీయుల మీదకి తీర్పు తీసుకొని వచ్చాడు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపాల వలన పిల్లలు చాలా శ్రమపడ్డారు. వాళ్ళ భవిష్యత్తు అనేటటువంటి అతలాకుతలమైపోయింది. కొన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి అండి. ఎవరి వల్ల? తల్లిదండ్రుల వల్ల. తల్లిదండ్రులు అంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారండి కుటుంబంలో. సో ఏదో మేము సంపాదిస్తున్నాము, చేస్తున్నాము, డబ్బులు వస్తున్నాయి, పోతున్నాయి, ఇదే కదా కాదు. దానికి మించి కూడా తల్లిదండ్రుల బాధ్యత ఒకటి ఉంది. అది ఏమిటి అంటే పిల్లల కోసం ప్రార్థన చేయడము అనేటటువంటిది. దేవుడు ఎంతగా బ్లెస్ చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డల్ని ఆయన యెషయా గ్రంథంలో ఒక మాట ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీయులు తర్వాత యూదా దేశస్థులు దేవుని యొక్క ఆజ్ఞలను మీరి, దేవుని యొక్క తీర్పుకి లోనై, చాలా శిక్షకి లోనై చాలా బాధపడ్డారు, దుఃఖపడ్డారు. కుటుంబాలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. పిల్లల భవిష్యత్తు చెడిపోయింది. ఇన్ని రకాలైనటువంటిది వాళ్ళ మీదకి వచ్చిందండి. దేవుడిని తృణీకరించి దేవుడి నిబంధనని మీరిన తర్వాత. అయితే దేవుడు ఎప్పుడూ కోపంగా ఉండేటటువంటి దేవుడు కాదు. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. కనికరం చూపుటి యందు సంతోషించి దేవుడు క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. వాళ్ళని ఈ విధంగా శిక్షించినా కూడా దేవుడు వాళ్ళకి వాగ్దానాల్ని చేశాడు. ఎటువంటి వాగ్దానాల్ని చేశాడంటే మంచి గొప్ప గొప్ప వాగ్దానాల్ని చేశాడండి.
కొన్ని వాగ్దానాలు నేను మీకు చూపిస్తాను. ఇశ్రాయేల్ పక్షంగా దేవుడు చేసినటువంటి వాగ్దానాలు. యెషయా గ్రంథము 44:3, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించదును. నీ సంతతి మీద నా ఆత్మని కుమరించదును. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడునన్ను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొను. మరి ఒకడు యెహోవా వాడినని తన చేతితో రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల పిల్లల విషయమై, వారి సంతాన విషయమై దేవుడు చేసినటువంటి వాగ్దానం అది. నీ సంతతి మీద, నీ పిల్లల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదనని చెప్పి వారి పిల్లల విషయమై వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ సందర్భంలో వాగ్దానం చేశాడు? వాళ్ళు దేవుని యొక్క శిక్షకు పాత్రులై కృంగిపోయి ఉన్నప్పుడు, బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తూ, మీరు దుఃఖించకండి, మీ పిల్లల్ని, మీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. చూడండి, ఒక దేశం యొక్క ఆయుష్ అనేటటువంటిది వ్యక్తి యొక్క ఆయుష్ కంటే చాలా పెద్దది, దీర్ఘమైనటువంటిది. ఒక దేశం యొక్క దాని యొక్క లైఫ్ స్పాన్ అంటే చాలా వందల సంవత్సరాలు ఉండొచ్చు, వేల సంవత్సరాలు కూడా ఉండొచ్చు. దేవుడు వాళ్ళకి దాన్ని నెరవేర్చారు. కానీ వ్యక్తి యొక్క జీవితం అనేటటువంటిది ఎంత అండి? మహా అంటే 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. కాబట్టి దేవుడు ఆ వాగ్దానాల్ని నీ జీవితంలో, నీ పిల్లల పట్ల ఆయన చేస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ సంతతి మీద నా ఆత్మని కుమరించదని, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదనని చెప్పి ఆయన యెషయా గ్రంథం 44:3లో చెప్తే, యెషయా గ్రంథం 61:9లో చూడండి, జనముల్లో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచు వారందరూ ఒప్పుకుందురు అని చెప్పి చెప్తాడు. జనముల్లో నీ సంతతి వారు తెలియబడుదురు, జనముల్లో నీ సంతతి వారు ప్రసిద్ధి నొందుదురు అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? వారి పిల్లలు భవిష్యత్తు లేకుండా దేవుని యొక్క తీర్పు వల్ల ఒక తరం వారు నశించిపోయారండి. తర్వాత తరం వారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, దుఃఖపడకు, నీ యొక్క పిల్లల్ని నేను ఆశీర్వదించి దీవిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని యెషయా గ్రంథం 44:3లో చెప్తే, 61:9లో ఏం చెప్తాడంటే, వారి సంతతి వారు జనముల్లో తెలియబడుదురు, వారి సంతతి వారు జనముల్లో ప్రసిద్ధి నొందుదురు, వారు యెహోవా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనులు అని వారిని చూచు వారందరూ ఒప్పుకుందరు అని దేవుడు ఇశ్రాయేలు యొక్క సంతానం విషయం, వారి పిల్లల విషయమై వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. యెషయా గ్రంథం 65:23 ఒక్కసారి చూస్తామండి. వారు వృధాగా ప్రయాసపడరు. ఎవరు? ఇశ్రాయేలు యొక్క సంతానము, వారి సంతతి వారు. ఆకస్మికంగా కలుగు అపాయం నుందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందరు, వారికి ఇలాగూ జరుగును అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడండి. అయితే యెషయా గ్రంథము 61:9లో దేవుడు చెప్పినటువంటి పలుకు ఏమిటి అంటే, వారి సంతతి వారు జనముల్లో తెలియబడుదురు, వారి సంతతి వారు జనముల్లో ప్రసిద్ధి నొందుదురు అని చెప్పి ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేశాడండి. నేను అంతకుముందు చెప్పిన మెసేజ్లో ఒక విషయం మీకు గుర్తుకు చేసిన, ఏంటి? దేవుడు పలికినటువంటి మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. గబ్రియేలు దూత మరియతో అనుకుంటా మాట్లాడేటప్పుడు ఈ మాటను అంటాడు, దేవుని యొక్క పలుకులు ఏవి కూడా నిరర్ధకము కావు, అవి వ్యర్థమైపోవని చెప్పి చెప్తాడండి. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ సంతతి వారు జనముల్లో తెలియబడతారయ్యా, నీ సంతతి వారు జనముల్లో బహు ప్రసిద్ధి నొందినటువంటి వారు అవుతారని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అది నిజమేనా అండి? ఇశ్రాయేలీయుల యొక్క సంతానము జనముల్లో ప్రసిద్ధి నొందారా? ఇశ్రాయేలీయుల యొక్క సంతానము జనముల్లో తెలియబడినటువంటి వారా? ఆర్ దే నోన్ పీపుల్? ఆర్ దే ఫేమస్ పీపుల్? ఒక ప్రశ్న అడుగుదాం, దానికి ఒక సమాధానం చెప్తాను. ఒక యాంగిల్లో నుంచి మాత్రమే చెప్తాను, అనేక రకాలైనటువంటి యాంగిల్ ఉండొచ్చు. చూడండి, మీకు తెలుసా, ఒక చిన్న విషయాన్ని మీకు ప్రస్తావిస్తాను ఈ సందర్భంలో, ఎందుకంటే అది రిలవెంట్ కాబట్టి, సందర్భ సహితమైనటువంటిది కాబట్టి సందర్భ సహితంగా దాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఏమిటి అంటే, మీరు కానీ గమనిస్తే అండి, ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్లు వ్యక్తులకి, సంస్థలకి సుమారుగా 1000 నోబెల్ ప్రైజులకు పైగా ఇవ్వబడ్డాయండి. సైన్సెస్లో, పర్టికులర్గా శాస్త్ర విజ్ఞానంలో. సాహిత్యం గురించి, వాటిని గురించి మాట్లాడడంలే, సోషల్ వర్క్ గురించి మాట్లాడడం. 1026 నోబెల్ ప్రైజులు ప్రపంచంలో ప్రజలకు ఇవ్వబడ్డాయండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే 25 దాకా ఇవ్వబడితే, దాంట్లో నోబెల్ ప్రైజులు పొందినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క శాతం ఎంతో తెలుసా అండి? 22%. ప్రపంచంలో యూదుల యొక్క జనాభా ఎంతో తెలుసా అండి? 0.02.
సుమారుగా 8 బిలియన్లు కదండి ప్రపంచం యొక్క జనాభా. నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా, దయచేసి మీరు నాతో వివాదానికి దిగు. అప్రాక్సిమేట్గా 8 బిలియన్లు కదండి. ఆ 8 బిలియన్ల జనాభాలో ఇశ్రాయేలీల యొక్క జనాభా 0.02. ఇశ్రాయేల్ దేశంలో నివసించేటటువంటి యూదుల సంఖ్య 7.43 మిలియన్స్ అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నివసించేటటువంటి యూదుల సంఖ్య 7.46. మొత్తం కలిగి యూదుల సంఖ్య అంతా కలిపితే ఎంత అవుతుందండి? 15 మిలియన్ల మంది. జస్ట్ 15 మిలియన్ పీపుల్ వాళ్ళు. ఇంత తక్కువ సంఖ్య, చాలా అల్పమైనటువంటి సంఖ్య, చాలా స్వల్పమైనటువంటి సంఖ్య. కానీ అందులో వాళ్ళకు వచ్చినటువంటి నోబెల్ ప్రైజులు ఎంతో తెలుసా అండి? అది 20%, మోర్ దెన్ 20%. అంటే వాళ్ళ సంఖ్య చూసుకుంటే ఇంత స్వల్పమైనటువంటిది. వాళ్ళు సంపాదించినటువంటి నోబెల్ ప్రైజుల సంఖ్య చూసుకుంటే సుమారుగా 150, 160 నోబెల్ ప్రైజులు ఈ చిన్న పర్సెంటేజ్ పీపుల్కి వచ్చినాయండి. అంటే దేవుడు ఏమన్నాడంటే, నీ సంతతి వారు జనముల్లో తెలియబడుదురు, నీ సంతతి వారు జనముల్లో ప్రసిద్ధి నొందుదురు. నీవు యెహోవా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనులు అని మిమ్మల్ని చూచేవాళ్ళు అంటారు, మీరు అనుకోవడం కాదు. పీపుల్ విల్ సీ యూ అండ్ దే విల్ సే దీస్ పీపుల్ ఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్, దీస్ పీపుల్ ఆర్ రియలీ స్పెషల్ పీపుల్, దేర్ ఈజ్ సంథింగ్ రియలీ స్పెషల్ అబౌట్ ఇజ్రాయెల్ అనేటటువంటి ఇన్ఫరెన్స్కి పీపుల్ విల్ కమ్. నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లే, అది మన కళ్ళ ముందు జరుగుతుంది కదా, మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది కదా. సైనిక శక్తిలో కానీ, అగ్రికల్చర్ విషయంలో కానీ, తర్వాత వచ్చి ఇండస్ట్రియల్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద అన్బీటబుల్ పవర్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. నాట్ ఓన్లీ ఇన్ ద మిడిల్ ఈస్ట్, ఇన్ ఆల్ ద సరౌండింగ్ కంట్రీస్. సామాన్యమైనటువంటి దేశం, ఇంత స్వల్పమైనటువంటి దేశం, వారి సంతానాన్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించి దీవించాడు. దేవుడు పలికినటువంటి మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. ఇశ్రాయేలీలు దేవుని చేత బహుగా శిక్షించబడినటువంటి జనం, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇశ్రాయేల్ గురించి ఎగతాళిగా మాట్లాడుతూ దీస్ ఆర్ చూజన్ పీపుల్, దే ఆర్ స్పెషల్ పీపుల్, దే ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్ అని వాళ్ళకి ఏది శ్రమలు రానట్టు చాలా ఒక రకమైనటువంటి ఎగతాళితో మాట్లాడతారు. వాస్తవం అది కాదు. దేవుడు బహుశా వాళ్ళని శిక్షించినట్టుగా ఇతరులని దేవుడు ఎవరిని శిక్షించలేదండి, కానీ వాళ్ళని అంతగా కూడా బ్లెస్ చేశాడండి. సో నీ సంతతి వారు జనముల్లో తెలియబడతారు, నీ సంతతి వారు జనముల్లో ప్రసిద్ధి నొందుదురు. మిగిలినటువంటి నోబెల్ ప్రైజెస్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ వెంట్ టు క్రిస్టియన్ నేషన్స్. దాదాపుగా 65% ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ఆర్ వన్ బై దోస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ క్రిస్టియన్ కంట్రీస్. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం సంతానమైనటువంటి క్రైస్తవులు, దేవుడు ఎవరిని అబ్రహాం సంతానంగా పరిగణిస్తానన్నాడంటే, విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒకరిని అబ్రహాం యొక్క సంతానంగా పరిగణిస్తానంటాడు. వాళ్ళు ఇశ్రాయేలుకి అంటుగట్టబడినటువంటి జనులు. ఎవరు? ఈ క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు. వీళ్ళకి వచ్చినటువంటి నోబెల్ ప్రైజులు ఎన్నో తెలుసా అండి? మోర్ దెన్ 60% ఆర్ 65% ఆఫ్ నోబెల్ ప్రైజెస్ అన్నీ కూడా క్రిస్టియన్స్. సో ఇట్ ఈస్ ద క్రిస్టియన్స్ అండ్ ఇట్ ఈస్ ద జ్యూస్. అయితే ఈ పాయింట్ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇతరుని కించపరిచేదానికి, ఎగతాళి చేసేదానికి నేను చెప్పడం లే, ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తూ ఉన్నా. వాస్తవం ఏముంది అనేటటువంటి నేను చెప్తూ ఉన్నా. కారణం ఏమిటి అంటే అండి, గుర్తుపెట్టుకో, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ భవిష్యత్తుని ఆశీర్వదిస్తాడు. కేవలము వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని, వాళ్ళని రక్షణలోనికి తీసుకురావడం, వాళ్ళని బ్లెస్ చేయడం, ఇవి మాత్రమే కాకుండా మిగిలినటువంటి విషయాల్లో కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుడు మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేదానికి ఆయన విముఖంగా ఏమీ లేడు. బైబిల్ అటువంటి పిక్చర్ ఏమీ ఇవ్వదు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం చదివితే, దేవుడు మీరు స్పిరిచువల్ థింగ్స్ని, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని కానీ మీరు వెంబడిస్తే, అంటే దాని అర్థం ఏమిటి అంటే, మీరు యెహోవాని వెంబడిస్తే, మీరు యెహోవాకి విధేయులై ఉంటే, అంటే ఆయన చెప్పినటువంటి మాటలు, అంటే స్పిరిచువల్ విషయాల్లో మీరు దేవుణ్ణి కానీ వెంబడించినటువంటి ప్రజలై ఉంటే మీకు మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనేటటువంటివి సమకూడతాయని చెప్పి 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. సో ఇఫ్ యు పర్స్యూ స్పిరిచువల్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, మెటీరియల్ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో యూ అని చెప్పి దాని యొక్క అర్థం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన అన్నటువంటి మాట ఏమిటి అంటే, మొట్టమొదట దేవుని యొక్క నీతిని, రాజ్యమును వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అంటాడు.
ఏంటి అది దేవుని యొక్క రాజ్యమును వెంబడించడం అంటే దాని అర్థమైంది, ఫస్ట్ యూ గివ్ ప్రిఫరెన్స్ టు స్పిరిచువల్ థింగ్స్, దట్ ఈజ్ సీకింగ్ గాడ్ ఇన్ హిస్ కింగ్డమ్. వేర్ డు యూ ఫైండ్ గాడ్స్ కింగ్డమ్ అండ్ గాడ్స్ రైచియస్నెస్? యూ విల్ ఫైండ్ గాడ్స్ కింగ్డమ్ అండ్ గాడ్స్ రైచియస్నెస్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ ఏ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యూ సీక్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, దెన్ దీస్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ లేదా నీ యొక్క అవసరతలన్నీ కూడా తీర్చబడతాయని చెప్పి కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆయన అంటాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32-33. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, ఇప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పి ఆయన అంటాడు. ఆయన ఏమీ చేంజ్ చేయలే, పాత నిబంధన అక్కడ ఏం చేంజ్ చేయలే, ఉన్నట్టుగా తీసుకొచ్చి చెప్పాడు. కాకపోతే మాటలు మాత్రం మారిని, సారాంశం ఒకటే. ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడు? ఇఫ్ యు ఫాలో అండ్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ జెహోవా, ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో యూ. అన్ని దగ్గరలో నువ్వు ఆశీర్వదించబడతావు. అంటే వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటి? ఇశ్రాయేలు మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని వెతకమని చెప్పబడింది, అది చేయండి అని చెప్పాడు. అయితే వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే వాటిని తారుమారు చేసి ఆ దేవుని సంబంధమైనటువంటి విషయాల్ని పక్కన పెట్టేసి మొట్టమొదటిగా ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ వెంటబడ్డారు. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండేటటువంటి పొరుగు దేశాల వాళ్ళ యొక్క ఆసక్తి, వాళ్ళ యొక్క యావ, ఇవన్నీ కూడా వాటి మీదనే ఉంటాయి. వీళ్ళు వాళ్ళని ఫాలో అయ్యారు, దానివల్ల చాలా ఘోరంగా దెబ్బతిన్నారు. యేసు ప్రభు అదే మాట చెప్తున్నాడు, అన్యుల వల్ల మీరు ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అనేటటువంటి ఆ మైండ్ సెట్ని మీరు తీసివేసి మీ మైండ్ సెట్ని మార్చుకొని మొట్టమొదటిగా దేవుని సంబంధమైనటువంటి విషయాల్ని వెతకండి అని చెప్తాడు. కాబట్టి ఆ వెతికితే దేవుడు మిగిలినటువంటి మీ జీవితంలో సమకూరుస్తాడని చెప్పి యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నేను చెప్పినటువంటి మాట కాదండి. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వారికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళని దేవుడు దీవించాలని, దేవుని యొక్క జ్ఞానం సంబంధ విషయాల్లో, రక్షణ జ్ఞానం విషయంలో వాళ్ళు ఎదగాలని, రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలుగా, యేసు ప్రభుని తెలిసినటువంటి బిడ్డలుగా వాళ్ళు జీవించాలని, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రాణం కోసం, వాళ్ళ ఆత్మ కోసం, వాళ్ళ దేహం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువు కోసం, అన్నిటి కోసం నీ దేవుని సన్నిధిలో తల్లివైనటువంటి నువ్వు, తండ్రివైనటువంటి నువ్వు వారి కోసం నిరంతరము ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను ఒక హెచ్చరిక ముందుగా నేను చెప్పాను, మనము పోరాడుచున్నటువంటిది రక్త మాంసములతో కాదు, అంధకార సంబంధమైనటువంటి అధికారులతో, లోకనాథులతో, ప్రధానులతో అని చెప్పి అక్కడ దేవుడు రాశాడు. తర్వాత యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 10లో ఏమంటాడు? దొంగిలించుటకు, నాశనం చేయుటకు, చంపుటకు వస్తాడు. ఏం దొంగిలిస్తాడు సాతాను దొంగిలించేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించబడకుండా ఆపేదానికి సాతానుడు మ్యాక్సిమం ట్రై చేస్తాడు. సువార్త ప్రకటించబడకుండా, దేవుని వాక్యం బోధించబడకుండా, అది ఆగిపోయేటట్లు, అది జనులకి అందకుండా ఉండేటట్లు చేసేదానికి సాతాను మ్యాక్సిమం ట్రై చేస్తాడు. ఎందుకంటే ఎక్కడికైతే దేవుని యొక్క వాక్యం పోతుందో, ప్రజలు దేవుని యొక్క వాక్యం వింటారో అక్కడ వాళ్ళకి వెలుగు కలుగుతుంది, అక్కడ వాళ్ళు సత్యం అనేటటువంటి దానిలోనికి ప్రవేశిస్తారు, వాళ్ళు జీవం అనేటటువంటి దానిలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి సాతాను యొక్క ఒక ప్రధాన ఉద్దేశము, వాడి ప్రయత్నం అంతా కూడా దేవుని యొక్క వాక్యము ప్రజలకి చేరకుండా ఆపివేయాలి. లేదు అంటే చేరుతుందే, ఆ చేరేటటువంటి వాక్యం, ఆ వాక్యాన్ని దాన్ని పర్వర్ట్ చేయాలి. అబద్ధపు బోధతో కలిపి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అట్లన్నా చేయాలి. ఎనీహౌ దేవుని యొక్క వాక్యాన్ని అందకుండా, ఒకవేళ అందినా అది కలుషితమైనటువంటి వాక్యంగా, అది ఫాల్స్ దేవుని వాక్యంగా ఉండేటట్లు చూస్తాడనమాట. అది దాని మీద దృష్టి పెడతాడు. రెండోది దేని మీద దృష్టి పెడతాడు అంటే ఆత్మల మీద. దేవుడి దగ్గరికి ఆత్మలు చేరకుండా ఆపేదానికి ఏ విధంగా ఆపగలడు? కుటుంబాల్లో వాడు ప్రయత్నం చేస్తాడు. పిల్లల మీద తన కుయుక్తులని, తన స్కీమ్స్ని పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మీద ప్రయోగిస్తాడు. నువ్వు వాటిని అడ్డుకోవాలంటే ప్రార్థన చేయాలి. తల్లిగా, తండ్రిగా దేవుని సన్నిధిలో నీ పిల్లల కోసం నువ్వు నిరంతరము ప్రార్థన చేసేటటువంటి వాడుగా. చూడండి, ఇది ఒక్క రోజులో అయ్యేటటువంటి పని కాదు.
ఒక్క వారంలో అయ్యేటటువంటి పని కాదు. ఇది జీవితాంతము తల్లి తండ్రి పిల్లల కోసం చేయవలసినటువంటి పని. ఈ వారంతో అయిపోతే నా పని అయిపోతుంది, ఈ నెల ప్రార్థన చేస్తాను, ఇంకా చేయవలసినటువంటి అనేటటువంటిది కానే కాదు. నీ బిడ్డల కోసం, నీ యొక్క కుమారుడి కోసం, నీ యొక్క కుమార్తె కోసం నువ్వు నిరంతరము దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికినంత కాలం దేవుణ్ణి అడుక్కుంటూనే ఉండాలండి. అంతే, సింపుల్. వాళ్ళు రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఆత్మచేత నింపబడిన తర్వాత వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు. దే విల్ ప్రే ఫర్ యూ. నీ కోసం, నీ భవిష్యత్తు లేదా నీ ఆరోగ్యం కోసం, నీ పరిస్థితుల కోసం, అన్నిటి కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళు ఆ స్థితిలోనికి వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో వాళ్ళని ఎత్తి పట్టుకోవాల్సినటువంటి భారము, బాధ్యత నీది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, బండ సందులో నిలబడి కూలిపోయినటువంటి ప్రాకారములు తిరిగి కట్టబడినట్లు, బీటల వారినటువంటివి మూసివేయబడినట్లు, శత్రువు లోపలికి లాకుండా ఆపివేసేటట్లు వాటి మధ్య నిలబడి ప్రార్థన చేసేటటువంటి ఒక వ్యక్తి దేవుడికి కావాలి. ఆ వ్యక్తి తల్లివైనటువంటి నువ్వు, తండ్రివైనటువంటి నువ్వు. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్. యూ హ్యావ్ టు ఫిల్ దట్ గ్యాప్. యూ హ్యావ్ టు టేక్ అపాన్ యువర్ సెల్ఫ్ ద రోల్ ఆఫ్ అన్ ఇంటర్సెసర్. బైబిల్లో ఇంటర్సెషన్ గురించి అన్ని దగ్గరలా మీకు కనిపిస్తుందండి. అబ్రహాము లోతు కోసం విజ్ఞాపన చేశాడు. దేవుడి ముందు నిలబడి గోజారాడు, అయ్యా 50 మంది నీతిమంతులు కానీ లేకపోతే కనీసము అయ్యా ఒక 40 మంది ఉంటే వదిలేస్తావా, తీర్పు రాకుండా ఆపేస్తావా? 40 మంది దొరకలేదనుకో, కనీసం 30 మంది అయ్యా, 30 మంది ఉన్నా ఆపేస్తావా? కనీసం 30 మంది కూడా నీకు దొరకలేదనుకో, అయ్యా ప్లీజ్ కనీసం 10 మంది ఉన్నా చూసుకుంటా. దేవుడు విన్నాడు, ఆ విజ్ఞాపన ప్రార్థన విన్నాడు. సమూయేలు ఇశ్రాయేల్ కోసం విజ్ఞాపన చేశాడు. ఎస్తేరు ఇశ్రాయేల్ కోసం విజ్ఞాపన చేసింది. యెషయా ఇశ్రాయేల్ కోసం విజ్ఞాపన చేశాడు. ఏమంటే దేవుని బిడ్డలందరూ విజ్ఞాపన చేసేటటువంటి వాళ్ళేనండి. మోషే విజ్ఞాపన చేశాడు. అందరూ విజ్ఞాపన చేశారు. తల్లిగా తండ్రిగా నువ్వు కూడా విజ్ఞాపన అనేటటువంటిది దేవుడి సన్నిధిలో నువ్వు చేయాలి. నీ బిడ్డలకి దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. నీ ప్రార్థన మీద ఆధారపడింది. అంటే నువ్వు సమయం వెచ్చించాలి, నిద్ర మానుకోవాలి, కొంచెము ఆహారం విషయంలో నువ్వు నిద్ర తప్పించుకోవాలంటే, శరీరాన్ని వంచాలంటే కొన్ని పనులు చేయాలి కదా, అవన్నీ కూడా నువ్వు చేయాలి. దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును, నీ సంతతి మీద నా ఆత్మను నేను కుమ్మరించదును, నీ సంతతి వారు జనముల్లో తెలియబడుదురు, నీకు పుట్టినటువంటి వారు జనముల్లో ప్రసిద్ధి నొందుదురు, మీరు యెహోవా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనులు అని మిమ్మల్ని చూసి వారందరూ ఒప్పుకుందరు. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. దేవుడు వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 54:17లో, యెషయా గ్రంథము 65:23లో ఏమంటా అంటే, దెర్ ఇస్ నో మిస్ఫార్చ్యూన్ ఇన్ యువర్ చిల్డ్రన్, దే విల్ నాట్ లేబర్ ఇన్ వెయిన్. దేవుడు వాగ్దానం చేశాడు. నీ సేవకుల యొక్క సంతానం నీ సన్నిధిలో స్థిరపరచబడదురు. ఇవన్నీ కూడా పిల్లల కోసం దేవుడు చేసినటువంటి వాగ్దానాలు. అవి నీ చేతుల్లో పెట్టుకొని దేవుని సన్నిధిలో నిరంతరము నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, పోరాడు, యుద్ధం చేయి. దేవుడు నీ పిల్లల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవిస్తాడు, రక్షణలోనికి తీసుకొని వస్తాడు, వాళ్ళ భవిష్యత్తుల్ని దేవుడు కడతాడు. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్. ప్రార్థన చేసుకుంటామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. నీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభును మాకు అనుగ్రహించి, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మా పాపములను క్షమించి, మా అతిక్రమములను క్షమించి, మమ్మల్ని ప్రభువా నిత్య జీవములోనికి నడిపించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రివి, మా అపరాధములను దోషములను కొట్టివేసినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రివి, యేసు ప్రభు పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతి వస్త్రములు మాకు ధరింప చేసినటువంటి మా పరమ తండ్రివి. అందుకే యేసు ప్రభు నామంలో కృతజ్ఞతలు తెలియచేసుకొనిచున్నాం. వినిచినటువంటి బిడ్డల హృదయముల్లో నీ పరిశుద్ధ వాక్యం ద్వారా గొప్ప కార్యమును జరిగించమని, వారి హృదయముల్లో విత్తబడినటువంటి ఆ వాక్యము 30 60 100 ఫలించినట్లు చెయ్యమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. అయ్యా, దేవుని యందు రక్షణ లేనటువంటి వారు నాయన అనేక మంది రక్షణలోనికి వచ్చినట్లు నువ్వు చేయము. నీ వాక్యం ద్వారా వాళ్ళ హృదయముల్లో ఉజ్జీవమును కలిగి చేయము. వాళ్ళు తమ జీవితాన్ని క్రీస్తు ప్రభువునకు సమర్పించుకునేటటువంటి బిడ్డలుగా వినుచున్నటువంటి వీరిని ఆశీర్వదించండి, దీవించండి. వారి పిల్లల కోసం నిన్ను అడిగి వేడుకొనిచున్నాను. యవనస్తుల కోసం అడుగుచున్నాను. అయా తండ్రి, ప్రతి స్థాయిలో ఉన్నటువంటి, ప్రతి ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం నిన్ను అడుగుచున్నాను. వారు క్రీస్తు ప్రభువునందు రక్షణలోనికి నడిపింపబడినట్లు నీ హస్తము వారి మీద చాచమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. క్రీస్తు ప్రభువునందు రక్షణలోనికి నడిపింపబడి యేసు ప్రభు నామాన్ని
గణపరిచి మహింపరిచేటటువంటి దేవుని యొక్క బిడ్డలుగా వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాల్లో ఉండేటటువంటి యవనస్తురాండ్లను మీరు మార్చమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. ఆ యవనస్తుల మీద మీ పరిశుద్ధాత్మని కుమ్మరించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. నా తండ్రి, ఇదిగో ప్రభువా తండ్రి, నాయన తప్పిపోయినటువంటి బిడ్డలు, తల్లిదండ్రులకు దూరమైనటువంటి వారు, దేవుని నుంచి దూరమైనటువంటి వారు, దుర్వ్యసనంలో పట్టబడినటువంటి వారు, అటువంటి వారి కోసం అంగలార్చుచున్నటువంటి తల్లిదండ్రుల కోసం, వారి పిల్లల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను. నేను చేయుచున్నటువంటి ఈ ప్రార్థన ఆలకించము. నాతో కలిసి ప్రార్థన చేయుచున్నటువంటి ఆ తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించము. దేవా, వారి కోసమై ప్రభువా నీ హస్తమును చాచి ఆ యవనరాండ్రుల యొక్క జీవిత మార్గములను, గమ్యములను మీరు మార్చి దేవుని వైపుకు, యేసు ప్రభు వద్దకు వారిని నడిపించండి. వారికి మారు మనసును కలిగి చేయండి, పశ్చాత్తాపమును కలిగి చేయండి, దైవ చిత్తానుసారం దుఃఖమును కలిగి చేయండి, రక్షణానుభవంలోనికి నడిపించండి. వాళ్ళ మీద నీ పరిశుద్ధాత్మని కుమరించండి. నువ్వు యావేలు గ్రంథము 2:28-30 చెప్పిన రీతిగా ఇదిగో ప్రభువా, యవనస్తుల మీద, యవనరాండ్రి మీద నీ పరిశుద్ధాత్మని కుమ్మరించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. వారికి ప్రవచనములను అనుగ్రహించండి, దర్శనములను అనుగ్రహించండి, కళలను అనుగ్రహించండి, నీ స్వరమును వినిపించండి. దేవా, వారి పరిస్థితుల ద్వారా వారితో మాట్లాడండి. అయా, ఆ యవనస్తులందరి కోసం నిన్ను అడుగుచున్నాను. ఇదిగో వాక్యం వినిచినటువంటి తల్లిదండ్రులు, వారి యొక్క బిడ్డల కోసం నీకు ప్రార్థన చేయుచున్నాను. వారిని మీరు ఆశీర్వదించి దీవించండి. దేవా, వారి కుటుంబ జీవితాల్లో ప్రభువా, యవనస్తుల జీవితాల్లో గొప్ప అద్భుత కార్యములు చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. వారు క్రీస్తు ప్రభు నామాన్ని గణపరిచి మహింపరిచేటటువంటి బిడ్డలుగా వారిని చేయండి. అంత మాత్రమే కాదు తండ్రి, వారి యొక్క చదువుల్లో వారిని ఆశీర్వదించండి. వారికి జ్ఞానంను అనుగ్రహించండి, వివేచనను అనుగ్రహించండి, ఆలోచన శక్తిని అనుగ్రహించండి. జ్ఞానాన్ని, వివేచనను అనుగ్రహించేటటువంటి ఆత్మ యెహోవా దేవుని యొక్క ఆత్మ, ఆలోచనను బలమును కలిగి చేయు ఆత్మ యెహోవా దేవుని యొక్క ఆత్మ, యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ యెహోవా దేవుని యొక్క ఆత్మ, ఆ యెహోవా దేవుని యొక్క ఆత్మ నాయన వివేచనను, జ్ఞానమును కలిగి చేయు యెహోవా దేవుని యొక్క ఆత్మ, ఆలోచనను బలమును కలిగించే యెహోవా దేవుని యొక్క ఆత్మ, తెలివిని పుట్టించు యెహోవా యందు భయభక్తులు కలిగించే యెహోవా దేవుని యొక్క ఆత్మను యవనస్తుల మీద కుమరించమని మిమ్మల్ని అడుగుచున్నాను. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఇదిగో తండ్రి వినిచున్నటువంటి యవనస్తుల మీద అయ్యా, విని నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, రక్షణ అనుభవంలోనికి నేను రావాలి, యేసు ప్రభుని నేను తెలుసుకోవాలి అని నిజమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి ప్రతి యవనస్తుడిని, నాయన యవనస్తురాల్ని, వినిచున్నటువంటి బిడ్డల్ని ఈ దినమున మీరు దర్శించండి. ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మని కుమ్మరించండి. నువ్వు మాకు వాగ్దానం చేస్తున్నావు దేవా తండ్రి, నా వెనక వచ్చేవాడు నాకంటే బలమైనటువంటి వాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చునని చెప్పి నువ్వు వాగ్దానం చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి ఆ వాగ్దానం ఈ దినమున నేను జ్ఞాపకం చేయొచ్చు. ఇదిగో వినిచున్నటువంటి బిడ్డలను పరిశుద్ధాత్మతోటి, అగ్నితోటి అభిషేకించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలముతోటి నాయన తండ్రి వారి మీదకి అగ్ని వలె తండ్రి నాయన దిగి వచ్చి వారిని అభిషేకించినట్లు ఇదిగో ఇప్పుడు కుమరించండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి మీదకి దిగి వచ్చి ఈ యవనస్తుల్ని, యవనరాంధ్రని అభిషేకించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. నాయన గొప్ప శక్తితో వారిని నింపండి. అయ్యా, రాబో కాలంలో ఈ బిడ్డల ప్రభువా నీకు బలమైనటువంటి సాక్షులుగా నిలబడేటటువంటి వారిగా, ఓ ప్రభువా నీ వాక్యమును ప్రకటించేటటువంటి వారిగా, నాయన అనేక రంగాల్లో ప్రభువా వర్ధిల్లేటటువంటి బిడ్డలుగా, చదువు యందు ప్రభువా, ఉద్యోగాల యందు ప్రభువా, వ్యాపారం నందు అన్ని విషయముల్లో ప్రభువా నాయన నీ బిడ్డల యొక్క సంతానము ప్రభువా వర్ధిల్లినట్లు చేయండి. యెషయా గ్రంథము 61:9 వాగ్దానం చేశావు. వారి సంతతి వారి జనముల్లో తెలియబడుదురు, వారి సంతతి వారి జనముల్లో ప్రసిద్ధి నొందుదురు, వారు యెహోవా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనులు అని వారిని చూచు వారందరూ ఒప్పుకొందురు అని నువ్వు చేసిన వాగ్దానమును ప్రభువా నాయన అడుగుచున్నటువంటి, కోరుకొనుచున్నటువంటి, విలుచున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో దాన్ని నెరవేర్చమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. దెర్ ఇస్ నో మిస్ఫార్చ్యూన్ ఇన్ యువర్ చిల్డ్రన్, దే విల్ నాట్ లేబర్ ఇన్ వెయిన్ అని నువ్వు వాగ్దానం చేసావు. ఆ వాగ్దానం నీ బిడ్డ పట్ల నాయన, వినిచినటువంటి బిడ్డల పట్ల, అడుగుచున్నటువంటి బిడ్డల పట్ల నెరవేర్చమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. నీ సేవకుల సంతానం నీ సన్నిధిలో స్థిరపరచబడదని చెప్పి వాగ్దానం చేసావు. ఆ వాగ్దానంని వినిచినటువంటి బిడ్డల పట్ల నెరవేర్చు దేవా అని చెప్పి నిన్ను అడిగి వేడుకొనిచున్నాను. దేవా, విస్తారంగా ఆశీర్వదించండి. నీ బిడ్డలను ప్రభువా స్థిరపరచండి, బలపరచండి, అభివృద్ధిపరచండి, దీవించండి. నీ నామమును గణపరిచి మహింపరచుకును. నీ ప్రియ కుమారుని క్రీస్తు ప్రభువును నాయన ఈ బిడ్డల ద్వారా నాయన గణపరిచి మహింపరచుకునమని ఆయన నామ మహిమార్థమై ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను. ఆమెన్.